హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మొత్తానికి భక్త కన్నప్ప మన మంచు విష్ణు గారి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ యాక్చువల్గా నిన్ననే రావాలి, కాకపోతే ఇండియాలో జరిగిన అహ్మదాబాద్లో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ వల్ల ఇదైతే పోస్ట్పోన్ అయింది. సో మంచు విష్ణు గారు ఇక్కడ ఒక మెట్ ఎక్కేశారు ట్రైలర్ పోస్ట్పోన్ చేయడం. ఈ రోజు అయితే ట్రైలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడాలి, ఎంతని మాట్లాడాలి. ఈ సినిమాకి అంతా ప్లస్సే అనిపిస్తుంది, కానీ ఒక్క మంచు విష్ణు గారి వల్ల ఈ సినిమా మైనస్ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయనకి విపరీతమైన మీమ్ ఫాలోయింగ్ వల్ల ఇదైతే ఆయన హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక దూసుకెళ్తా దాకా ఆయన హీరోగా యాక్సెప్ట్ చేశారు, కానీ ఎప్పుడైతే ఆయన స్క్రీన్ మీదకి వచ్చి ఆయన గొప్ప ఆయనకు చెప్పుకొని ఒక హీరోకి ఉన్న లక్షణాలు ఆయన పోగొట్టుకున్నాడు అని అనిపించింది. ఎందుకు సినిమాలో ఆ ట్రైలర్లో చూస్తున్నంతసేపు మంచు విష్ణుని ఈయన కామెడీ ఫేస్ లెక్కనే కనిపిస్తుంది, ఆయన హీరోయిజం కనిపించట్లేదు. కమ్ టు స్టోరీ ట్రైలర్ గురించి వస్తే, ఒక మైథాలజీ బ్యాక్డ్రాప్లో ఒక మంచి స్టోరీ అయితే అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఒక పాత కాలంలో జరిగిన స్టోరీ అయితే వీళ్ళ మీదకి చాలామంది యుద్ధం చేయడానికి వస్తారు. వీళ్ళది ఒక తెగ ఉంటుంది, వీళ్ళ మీదకి చాలామంది యుద్ధాలు చేయడానికి వస్తారు. అప్పుడు మన మంచు విష్ణు హీరో కాబట్టి అందరినీ కొట్టి పడేస్తూ ఉంటాడు. కాకపోతే మనకి కష్టాలు వచ్చినప్పుడు శివుడు కాపాడు. సో మంచు విష్ణు ఏమో శివుడిని రాయిగా చూస్తాడు, కానీ ఎట్ ద టైం మన ఫైన్ డే మారిపోతాడు. ఇక్కడ శివుడు క్యారెక్టర్ ఎవరంటే అక్షయ్ కుమార్కి అంత సెట్ కాలేదు శివుడి క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు శివుడు క్యారెక్టర్స్ చేశాడు చాలా మూవీస్లో, కానీ ఇందులో అంత సెట్ కాలేదు అనిపించింది. నెక్స్ట్ శివుడి భార్య పార్వతి క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ ఉంది. కాజల్ అగర్వాల్ కూడా అంత సెట్ అయినట్టు అనిపించలేదు, ఎందుకంటే ట్రైలర్ కదా అప్పుడే చెప్పలేము అనుకోండి, కానీ అంత సెట్ అయిన అనిపించలేదు. కానీ రుద్ర క్యారెక్టర్ ప్రభాస్, ఈ సినిమాకి బలం ప్రభాస్. అందుకే చాలామంది 99% సినిమా ప్రభాస్ కోసమే చూస్తారు. ప్రభాస్ క్యారెక్టర్లో 2-3 డైలాగ్స్ ఉన్నాయి, మంచు విష్ణుతో చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. అంటే ప్రభాస్ కానీ రుద్ర క్యారెక్టర్, ఇక్కడ మోహన్ లాల్ ఇద్దరు ఎందుకు వస్తారంటే శివుడి గురించి గొప్పగా మన మంచు విష్ణు అన్నకి చెప్పడానికి వస్తారు. కానీ మంచు విష్ణు అన్న అది ఆ శివుడిని పట్టుకొని నువ్వు అది రాయి, ఆ రాయి ఏం గొప్పలు చేస్తుంది అని అంటున్నాడు. కానీ ఎట్ ద ఫైన్ డే వన్ డే మారిపోతాడు. ఇదే స్టోరీ, మారిపోయి శివుడి కోసం త్యాగం అయితే చేస్తాడు. అయితే దీంట్లో మంచి పాజిటివ్ ఏంటంటే విజువల్స్ బై, అంటే గ్రీనరీ. ఎక్కడ వేరే కంట్రీస్కి ఎక్కడికో వెళ్ళి ఈ సినిమా మొత్తం షూట్ చేశారు కదా, ఆ గ్రీనరీ కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ ఎక్సలెంట్ షాట్ ఇదిరా, అంటే ఇది సూపర్గా ఉందిరా ఈ షాట్ అనేది అయితే ఏమనిపించలేదు. మంచు విష్ణు కూడా చాలా లావుగా పర్సనాలిటీ బొద్దు కనిపించిండు, అది అంత సెట్ కాలేదు అనిపించింది. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో పాత క్యారెక్టర్స్ కనిపించాయి. అంటే సినిమాలు వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళు పాత క్యారెక్టర్స్ కనిపించాయి. ముఖ్యంగా 6 సినిమాలో ఈ ఆంటీ ఉంటుంది కదా, ఈ ఆంటీ కనిపించింది. ఇంకొకటి యజ్ఞం సినిమాలో విలన్ ఉంటాడు కదా, ఈయన కనిపించాడు. ఇంకా కొన్ని పాత క్యారెక్టర్స్ అయితే కనిపించాయి. సో వాళ్ళని చూసి పర్లేదురా వీళ్ళు మనకు మైండ్లో ఉన్నారు అని అనిపించింది. కానీ ఇక చూడాలి. నాకైతే మంచు విష్ణు ఒకసారి అంటాడు 100 కోట్లు ఖచ్చితంగా సింపుల్గా దాటేస్తుంది అని. నాకైతే సరే 100 కోట్లు దాటదు, ఎందుకంటే చాలా లెవెల్ మీమ్స్లో కానీ వీడియోస్లో కానీ మంచు విష్ణుకున్న క్రేజ్ మనందరికీ తెలుసు. అసలు ఏముందో చూద్దాం రా, మంచు విష్ణు సినిమా కదా సార్, అంత హైప్ క్రియేట్ చేసింది కదా అందరికీ. కన్నప్ప సినిమా మంచు విష్ణుది ఒకటి ఉంది, పెద్ద సినిమా తీస్తున్నారని అందరి మైండ్లో అయితే ఎక్కించగలిగాడు. మన పెన్ డ్రైవ్ పోయిందని చెప్పేసి, హార్డ్ డిస్క్ పోయిందని చెప్పేసి అంత మైండ్లోకి ఎక్కించేశాడు. కానీ ఒకసారి చూడాలని చూస్తారు, కానీ మంచి రివ్యూ రావాలని కోరుకుంటున్నాను. నాకైతే ఓవరాల్గా 5కి 3 అయితే ఇస్తున్నాను రేటింగు. మీరెంత ఇస్తారో కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ అనిపించింది భయ. ప్రభాస్ కానీ, మోహన్ లాల్ కానీ, ఇంకా అక్షయ్ కుమార్ కానీ, మన మెయిన్ క్యాండిడేట్ మన డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబుది కూడా అంత ఏం అనిపించలేదు అన్న నాకైతే. అంటే విజువల్ షాట్స్ కానీ అంత హైప్ ఏమనిపించలేదు. ట్రైలర్స్ వస్తున్నాయి కదా, చాలా ట్రైలర్స్ వస్తున్నాయి కదా, మంచిగా అయితే సూపర్ రా, ఏముందిరా సినిమా హిట్ అయిద్దిరా అని అయితే అంత ఏమనిపించలేదు. మీరు కింద కామెంట్ చేయండి మీకేమనిపించింది.